దీంట్లో 5 రకాల ప్రోటీన్ ఇచ్చినాం అనమాట. అంటే మామూలుగా మార్కెట్లో ఉండే వాళ్ళలో 2 రకాల ప్రోటీన్స్ 3 రకాల ప్రోటీన్స్ మాక్సిమం ఉంటుంది. కానీ దీంట్లో 5 రకాల ప్రోటీన్ ఉంటుంది. ఎందుకంటే డయాబెటీస్ వాళ్ళకి ఒక రకమే ప్రోటీన్ ఫుల్గా ఇస్తే మాక్సిమం అబ్జార్బ్ కాదు. సో అందుకని దీంట్లో 5 రకాల ప్రోటీన్ ఇచ్చినారు. 5 రకాల ప్రోటీన్ కూడా ఏదని మీరు నన్ను అడిగినారంటే, ఒకటి వచ్చి వే ప్రోటీన్, కెసిన్ ప్రోటీన్, తర్వాత బ్రౌన్ రైస్ ప్రోటీన్. బ్రౌన్ రైస్ గురించి మీరు వినే ఉంటారు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు బ్రౌన్ రైస్ తినమంటారు. ఆ బ్రౌన్ రైస్ నుంచి తీసినటువంటి ప్రోటీన్. ఇంకొకటి పచ్చి బఠానీలు, గ్రీన్ పీస్ అంటారు కదా, దాంట్ నుంచి తీసిన ప్రోటీన్. ఇంకొకటి వచ్చి సోయా ప్రోటీన్. సో ఈ విధంగా 5 రకాల ప్రోటీన్స్ ఈ పౌడర్లో ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మొత్తం 30 మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి, వైటమిన్స్, మినరల్స్, ఆ తర్వాత వేరే వేరే ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి దీంట్లో. ఇది కంప్లీట్గా డయాబెటీస్ వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ప్రోటీన్ పౌడరు. దీన్ని తీసుకోవడం వల్ల మార్నింగే తీసుకోవాలి దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఒక స్కూప్ వచ్చి 12.5 గ్రామ్స్తో సమానం. ఒక 2 స్కూప్లు అంటే 25 గ్రామ్స్ లేదా 20 గ్రామ్స్ ఒక స్కూప్ ఫుల్గా తలకట్టేసి ఇంకొకటి ఒక ముక్కాల భాగం తీసుకొని గాన ఉదయాన్నే గాన తాగినారంటే నీళ్ళల్లో కలుపుకొని, వాళ్ళకి జరిగేది ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి ఆకలి తగ్గుతుంది. బేసిక్గా మన తెలుగు వాళ్ళు ఏం చేస్తారు, ఉదయాన్నే సద్దిన తింటారు, మధ్యాహ్నం మళ్ళీ భోజనం చేస్తారు, రాత్రి మళ్ళీ భోజనం చేస్తారు. అలా చేయడం వల్లనే ఈ డయాబెటీస్ అన్కంట్రోల్గా ఉంటుంది యాక్చువల్గా. అలా కాకుండా మార్నింగ్ డయాగ్రాండ్ పౌడర్ కానీ తీసుకున్నారంటే దీంట్లో ఉన్న ప్రోటీన్ కంటెంట్ వల్ల దీంట్లో ఉన్న ఫైబర్, మళ్ళీ దీంట్లో ఫైబర్ కూడా ఉంటుంది. ఫైబర్ కూడా చాలా ఇంపార్టెంట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. దీంతో పాటు ప్రీబయాటిక్ కూడా ఉంటుంది, ఎఫ్ఓఎస్, ఫ్రక్టాలిగోసాకరైడ్ అని చెప్పేసి. ఇవన్నీ తీసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆకలి కంట్రోల్ అవుతుంది, అట్ ద సేమ్ టైం బాడీకి రావాల్సిన ఎనర్జీ వస్తుంది. వాళ్ళు డే ఫుల్గా ఎనర్జెటిక్గా ఉంటారు, ఆకలి తగ్గుతుంది. సో వాళ్ళు తినే అన్నం ఎరాటిక్గా తినరు, ఎలాగంటే అలా తినరు. ఇంత అన్నం పెట్టుకొని ఫస్ట్ ఒక కూరతో, తర్వాత సాంబార్తో, తర్వాత రసంతో, తర్వాత మజ్జిగతో అలా తినరు అనమాట. ఇక్కడ ఇంకొకటి, ఆకలి తగ్గిపోతుంది అనగానే జనాలకి వచ్చేటటువంటి డౌట్ ఏంటంటే, నాకు ఆకలి తగ్గిపోయిందంటే నాకు నీరసం వచ్చేస్తుందేమో, ఎనర్జీ ఉండదేమో అని అనుకుంటారు. లేదు, ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి 5 రకాల ప్రోటీన్స్, ఇండియాలో 5 రకాల ప్రోటీన్లు ఉన్నటువంటి మెడికల్ న్యూట్రిషన్ థెరపీ, దీన్ని ఎంఎన్టీ అంటారు, మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అంటారు దీన్ని. ఇండియాలో 5 రకాల ప్రోటీన్లు ఉన్నటువంటి డయాబెటిక్ ప్రోటీన్ పౌడరు లేదు. మిగతా వాళ్ళంతా 2 రకాల ప్రోటీన్స్ 3 రకాల ప్రోటీన్స్ ఉంటాయి, దీంట్లో 5 రకాల ప్రోటీన్స్ ఉంటాయి. దీంట్లో ఉన్న ప్రోటీన్ కంటెంట్ అయితే ఏమి, దీంట్లో ఉన్న వైటమిన్స్, మినరల్స్, ఫైబరు, తర్వాత ప్రీబయాటిక్, ఇవన్నీ కలిసి ఏం చేస్తాయంటే వాళ్ళ శరీరానికి ఇవ్వవలసినటువంటి ఎనర్జీని ఇస్తుంది, శరీరానికి ఇవ్వవలసినటువంటి పోషకాలన్నిటిని ఇస్తుంది, వాళ్ళ ఆకలిని తగ్గిస్తుంది. దేర్ బై ఏమవుతుందంటే వాళ్ళ గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్గా వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి.